ఓకే. అయినా గూడా వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే రిపీటెడ్ అంటే హాబిచ్యువల్ అఫెండర్స్ అంటారు నాగరాజు గారు. కట్టిందే మళ్ళీ కట్టకుండా, కట్టిందే మళ్ళీ కట్టకుండా చెక్కుల మీద చెక్కులు బౌన్స్‌లు చేస్తూ ఉంటారు. ఈ హ్మ్. 3,00,000 ఆ 2,00,000 గూడా ఈళ్ళు నెల, నెల ఆగి బౌన్స్ చేస్తాం మొదలుపెడతారు. సో, మొత్తం అప్పుడు ఎన్నవుతాయి 3 చెక్స్ బౌన్స్ అవుతాయి. హ్మ్. 3 చెక్స్ బౌన్స్ అయిన తర్వాత గూడా సేమ్ జ్యూరిస్డిక్షన్ చెక్ మీరు తీసుకెళ్ళి ఏ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే, ఆ బ్యాంక్ ఏ ఏరియాలో ఏ జ్యూరిస్డిక్షన్‌లో ఉందో చూసుకొని, ఆ జ్యూరిస్డిక్షన్‌లో ఉన్న కోర్ట్‌లోనే చెక్ బౌన్స్‌కి స్పెషల్‌గా కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్‌కి. ఇక్కడ మనం హైదరాబాద్‌లో గనుక తీసుకుంటే మనోరంజన్ కాంప్లెక్స్ అని ఒకటుంటుంది. అక్కడే ఎక్కువ మటుకు చెక్ బౌన్సెస్ అవుతూ ఉంటాయి. ఆ జ్యూరిస్డిక్షన్ వరకు. అట్లా చెక్ బౌన్సర్స్‌కి సెపరేట్ కోర్ట్స్ కూడా ఉంటాయి. హ్మ్. సో, ఆ కోర్ట్‌లోనే ఒకవేళ అన్ని చెక్కులు అదే బ్యాంక్‌లో గనుక బౌన్స్ అవుతే, మళ్ళీ మనం జడ్జి గారి దగ్గరికెళ్ళి రిక్వెస్ట్ చేయొచ్చు. సేమ్ అదే పర్సన్ అండి. అవే మళ్ళీ నాకియ్యాల్సిన అప్పే 3 చెక్కులు డిఫరెంట్ డిఫరెంట్ బౌన్స్ చేశారు. దయచేసి అది క్లబ్ చేసి ఒక డేట్ కావాలి అంటే, జడ్జి గారు తప్పకుండా కన్సిడర్ చేసి ఒకటే డేట్ ఇస్తారు. ఒకటే అడ్వకేట్‌ని పెట్టుకోవచ్చు మీరు. ఒకటే డేట్ మీరు కోర్ట్‌కెళ్ళొచ్చు. అవతల పర్సన్ కూడా ఒకటేసారి రావచ్చు. సో, దిస్ ఈస్ కాల్డ్ క్లబ్బింగ్ ఆఫ్ కేసెస్. జనరల్‌గా చూసుకుంటే నాగరాజు గారు ఫ్యామిలీ కేసెస్‌లో గూడా ఈ డైవర్స్, మెయింటెనెన్స్, డొమెస్టిక్ వయలెన్స్ ఇవన్నీ గూడా డిఫరెంట్ డిఫరెంట్‌గా డేట్స్‌లో ఏస్తూ ఉంటారు. అన్నీ ఒకటేసారి ఫైల్ జేయరు చాలామంది వరకు. ఈ కేసెస్ గూడా ఏం చేస్తారంటే 10 రోజులకొకసారి, 10 రోజులకొకసారి పిలవకుండా సేమ్ క్లయింట్, సేమ్ అక్యూజ్డ్, సేమ్ ప్లెయింటిఫ్ అనుకోండి. సేమ్ పిటిషనర్, సేమ్ రెస్పాండెంట్ అనుకోండి. హ్మ్. ఎప్పుడైనా కూడా అవతల వాళ్ళు, ఇవతల వాళ్ళు సేమ్ ఉన్నప్పుడు రకరకాల కేసులు రిలేటింగ్ టు సేమ్ కేస్ ఉన్నప్పుడు హ్మ్. దాన్ని క్లబ్బింగ్ చేయొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ క్లబ్బింగ్ ఆఫ్ కేసెస్. సహజంగా ఇది చాలామందికి అడ్వకేట్స్ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ చూసే వీక్షకులకి ఎవరికైనా తెలియకపోతే ఇది ఉంటుంది అన్నది ఈ వీడియో ద్వారా మంచి నాలెడ్జ్ వాళ్ళకి పెరుగుతుంది.